గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాపను తీసుకెళ్ళిపోయారు. ఈ క్షుద్ర పూజలు కుక్క మీద కూడా చేశారు, అందుకే కుక్క చనిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు కదా. అవేమీ కాదు. సో పోలీసులు చాలా క్లియర్గా ఉన్నారు. ఏదైనా టెక్నికల్ ఎవిడెన్స్ వస్తేనే దాని ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎవిడెన్స్లో, ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లో కూడా ఏమీ తేలలేదండి. ఏం చేయాలో అర్థం కావట్లా. పాప మిస్ అయిపోయి 20 రోజులు వస్తుంది, దగ్గర 20 రోజులు కావస్తుంది, కానీ ఏమీ లేదు. ఒక్కటంటే ఒక్క చిన్న క్లూ కూడా ఇప్పటి వరకు లభించలేదు. సో చూడాలి నెక్స్ట్ పోలీసులు ఇంకా ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, ఇంకా ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తారు. పాపం ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళైతే నిజంగా వాళ్ళ బాధ వర్ణనాతీతం. తల్లి అయితే ఇక నీరసించి పడిపోయింది, ఆసుపత్రి పాలైంది. ఆమె ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటోంది. కుటుంబ సభ్యులు, తండ్రి కావచ్చు, నానమ్మ కావచ్చు, వీళ్ళు కూడా డీలా పడిపోయారు. ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నటువంటి పాప, చాలా ఎప్పుడు సంతోషంగా ఆ చిన్న చెల్లెళ్ళతో ఆడుకుంటున్నటువంటి పాప, నాన్న నాన్న అంటూ నడుచుకుంటూ తోటలోకి వెళ్ళినటువంటి పాప కానరాకుండా ఎలా పోయింది? అసలు ఇంతమంది అధికార బృందానికి కూడా హోంమంత్రి అనిత గారు ఇచ్చారు, డీజీపీ, ఎస్పీలు వీళ్ళందరూ పర్యవేక్షణ చేస్తున్నారు. వందల కొద్ది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, క్రైమ్ బ్రాంచ్, పోలీసులు, ఇప్పుడు కొత్తగా జ్యోతిష్యులు కూడా తయారైపోయారు. జ్యోతిష్యులు కూడా వచ్చి మీ పాప అక్కడుంది, మీ పాప జూలై సెప్టెంబర్లో ఇంటికి వస్తుంది, పాపని కిడ్నాపర్లే తీసుకెళ్ళిపోయారు, పాపకి ఏమీ కాలేదు, బతికే ఉంది. అంటే బతికే ఉంది అంటే చాలామంది సేఫ్గా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. అది అందరికీ అర్థమవుతోంది. పాప సేఫ్గా మునుపటి నవ్వు ఆ పాప ముఖంలో కనిపించాలి, తన తల్లి దగ్గరికి చేరాలి అని ప్రతి ఒక్కరూ, ఈ ఘటన గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. కానీ ఇలా మూఢ విశ్వాసాలతో ఇళ్ళ దగ్గరికి వచ్చి పాప గురించి, పాప ఎక్కడుందో చెప్తాం, ఇక్కడ తుని నుంచి తూర్పు వైపున ఉంది, ఉత్తరం వైపున ఉంది, 200 కిలోమీటర్ల దూరంలో ఉంది, ఇలాంటివన్నీ చెప్తుంటే నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లా. ఇంకా వాళ్ళు ఆ హోప్తోనే ఉన్నారండి. పాప ఏదో ఒక రోజు వస్తుంది అన్న హోప్తోనే ఉన్నారు. పోలీసులు కూడా అదే భరోసా ఇస్తున్నారు. ఇంకా మళ్ళొక్కసారి అక్కడ సెర్చ్ చేయాలేమో అని ఆలోచన చేస్తున్నారు పోలీసులు. మళ్ళొక్కసారి కొండ 4 వైపులా, ఈ తోట 4 వైపులా, ఆ గడ్డి లోపల ఇంకొకసారి వెతికి మళ్ళీ ఒకసారి సీసీ కెమెరాలని మళ్ళీ పునః పరిశీలిద్దాం, ఇంకా ఏదైనా క్లూ దొరుకుతుందేమో అన్న ఒక ఆశతో ఉన్నారు. ఎందుకంటే అన్ని కోణాల్లో చేసుకుంటూ వస్తున్నారు, ఇంతవరకు దొరకలేదు కదా, మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, మళ్ళీ ఒకసారి రివైండ్ చేద్దాం అనే ఆలోచనతో పోలీసులు ఉన్నారు. సో చూద్దాం ఆఖరికి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి. మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం పాప మళ్ళీ సేఫ్గా తిరిగి రావాలి అని, అలా జరగాలని కోరుకుందాం.